నేను మీ మధు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పగానే ఎంతో మందికి పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ రేంజ్ లో ప్రసిద్ధి చెందారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినీ పరంగానే కాదు, రాజకీయ పరంగా కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి. ఎవరు ఏ వివాదం తీసుకొచ్చినా ఆయన పేరు వినపడిందంటే చాలు, ఇక జన సైనికులు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు. అయితే రీసెంట్ గా ఎంతో మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఎన్నో మాటలు అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఒకవైపు ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇటువైపు ఆర్కే రోజా కావచ్చు, ఇక వైసీపీ నేతలు కావచ్చు, ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ని మాటలతో తూటాల్లాగా పేల్చేద్దామా అన్న రీతిలో కాసుకొని కూర్చుంటున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే రీసెంట్ గా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు వింటే నిజంగానే జన సైనికులతో పాటు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆలోచించాల్సిన విషయం అని అంటున్నారు. మరి దీన్ని సమర్థిస్తూనే కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అసలు గుడివాడ అమర్నాథ్ ఏ వ్యాఖ్యలు చేశారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు, ఇది పాజిటివా నెగటివా అన్న కన్ఫ్యూజ్ కూడా చాలా మందిలో రేకెత్తుతుంది. అసలు ఏం మాట్లాడారు, దాని వెనుక ఏం జరుగుతుందో నేను మీకు విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. ఇక చూసుకుంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని గుడివాడ అమర్నాథ్ కొన్ని మాటలు అన్నారు. ఏంటి అంటే, ఆల్రెడీ ఇక సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక ఆయన తనయుడైనటువంటి లోకేష్ కావచ్చు, వీరు ఎప్పుడు ఫారెన్ కి వెళ్ళినా, ఇక దావోస్ కావచ్చు, లేదంటే సింగపూర్ కావచ్చు, ఎప్పుడు ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళినా సరే, అక్కడ ఏం డిస్కస్ చేసినా సరే, ఒకవేళ ఆంధ్ర కోసమే కావచ్చు అనుకుందాం, వెళ్ళినా కూడా ఎప్పుడు వాళ్ళిద్దరే వెళ్తారు తప్ప పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎందుకు తీసుకెళ్లారు అన్న ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఎందుకు అంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఈ గూడు గుటాని ఏం తెలియకూడదు, మమ్మల్ని సమర్థిస్తూనే ఉండాలి, మాతోనే ఉండాలి అన్న రీతిలో ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నారు తప్ప ఆయనకి రాజకీయాలు ఏం తెలియకూడదని, ఇటువంటి ఒప్పందాలు ఏమి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలియకూడదని, అందుకోసమే వాళ్ళు ఇలా సింగపూర్ టూర్ కావచ్చు, దావోస్ టూర్ కావచ్చు, ఇలాంటి టూర్లకు అందరూ కూడా వాళ్ళే వెళ్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. అరే నిజమే కదా, ఇక్కడ ఇన్ఛార్జ్ సీఎం పదవి అయితే ఇస్తున్నారు తప్ప నిజంగానే ఇటువంటి ఒప్పందాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎందుకు తీసుకెళ్లడం లేదు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తీసుకెళ్తే ఈ రహస్యాలన్నీ బయటపడతాయని వాళ్ళు కావాలని చేస్తున్నారా అని కూడా కొన్ని సందేహాలు కొంతమందిలో రేకెత్తాయి. ఇక్కడ చూసుకుంటే ఇక డిప్యూటీ సీఎం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఆయన తనయుడు ఏం చేస్తున్నారని ఇక పిన్ టు పిన్ అప్డేట్ అయితే పవన్ కళ్యాణ్ కి వస్తుంది అని చెప్పేసి జన సైనికులు అంటున్నారు. అయితే ఇదే తరుణంలో ఇప్పుడు ఈ మాటలు ఆల్రెడీ అక్కడక్కడ చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో కొన్ని విభేదాలు అయితే తలెత్తిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే, కొన్ని చోట్ల జన సైనికులకు వాల్యూ లేదని, ఇక టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇక జన సైనికులను పట్టించుకోవడం లేదని కొన్ని వివాదాలు తెర మీదకి వచ్చాయి. సో ఇప్పుడు ఈ మాటలు కూడా ఇంకా రచ్చరేపే విధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో వీళ్ళు నిప్పులు పోస్తున్నట్టు, ఇక కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీకి ఒక మధ్య చిచ్చు రేపడానికి ఇలాంటి మాటలు అంటున్నారని కూడా మరికొందరు వ్యాఖ్యానించారు. కానీ నిజంగానే ఇది ఆలోచించదగ్గ విషయమే అని చెప్తున్నారు మరికొందరైతే. మరి మనం కూడా వెయిట్ చేసి చూద్దాం దీని గురించి ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎటువంటి రిప్లై ఇస్తారో, ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా మనం వెయిట్ చేసి చూద్దాం. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి గుడినాథ్ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ మాటల గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.